Good morning, students. Welcome to GK class. In last class, we learned about important days and dates. We completed fourth lesson. Today, we are going to learn about new lesson, that is our pride and joy. Our new lesson, our pride and joy, starts now. What is the meaning of pride? Pride means a feeling of deep satisfaction. అంటే మనకి గర్వంగా ఉంటుంది అనమాట. ప్రైడ్ అంటే గర్వము అని. నెక్స్ట్ జాయ్ మీన్స్ ఆనందం, సంతోషంగా ఉండడం అని. మనం గర్వంగా మరియు సంతోషంగా జాయ్గా ఉండేది ఏ టైంలో? ఎప్పుడెప్పుడు మనం హ్యాపీగా ఉంటాము? స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పుడు. హాలిడేస్ ఎప్పుడు వస్తాయి మరి? ఫెస్టివల్స్ టైంలో వస్తాయి. సో మన ప్రైడ్ అండ్ జాయ్ ఏంటి ఇప్పుడు? ఫెస్టివల్స్. స్టూడెంట్స్, కెన్ యూ ఐడెంటిఫై దిస్ ఇమేజ్? దిస్ ఈజ్ ఇండియా. ఇండియా మ్యాప్ కదా ఇది. సో దిస్ ఈజ్ అవర్ కంట్రీ. మనం ఇప్పుడు ఏ కంట్రీలో ఉంటున్నాం? ఇండియన్ కంట్రీ. సో దిస్ ఈజ్ అవర్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్. ఫెస్టివల్స్కి భూభాగం అనమాట ఇండియా అనేది. అంటే చాలా ఎక్కువగా జరుపుకుంటారు అక్కడ ఫెస్టివల్స్. నెక్స్ట్ వీ సెలబ్రేట్ సమ్ ఫెస్టివల్స్ టుగెదర్. కొన్ని ఫెస్టివల్స్ ఏంటంటే మనందరం కలిసి జరుపుకుంటాం. దీస్ ఫెస్టివల్స్ ఆర్ అవర్ ప్రైడ్ అండ్ జాయ్. ఈ ఫెస్టివల్సే మనకి గర్వంగా అలాగే సంతోషంగా ఉండేలా చేస్తాయన్నమాట. కొన్ని ఫెస్టివల్స్ అందరూ కలిసి జరుపుకుంటాం కదా, ఆ ఫెస్టివల్స్ ఏంటో చెప్పగలరా మీరు? తెలుసా మీకు ఆ ఫెస్టివల్ ఏమంటారో? లెట్ us see. These are popularly known as national festivals. We should respect our national festivals. ఈ ఫెస్టివల్స్ని ఏమని పిలుస్తామంటే నేషనల్ ఫెస్టివల్స్ అని పిలుస్తాం. మనం ఆ నేషనల్ ఫెస్టివల్స్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. నేషనల్ ఫెస్టివల్స్ అంటే మన కంట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఫెస్టివల్స్ని నేషనల్ ఫెస్టివల్స్ అంటారు. ఓకేనా? కెన్ యూ సే సమ్ ఫెస్టివల్స్ నేమ్స్? కొన్ని నేమ్స్ చెప్పగలరా మీరు? ఓకే, సే వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ రిపబ్లిక్ డే. సెకండ్ వన్ గాంధీ జయంతి, ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే. నెక్స్ట్ గణేష్ చతుర్థి, దసరా, దీవాలి, హోలీ, క్రిస్మస్, రక్షాబంధన్, జన్మాష్టమి, ఈద్ ఉల్ ఫితర్. ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనం ఇండియాలో అందరూ సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం కదా. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క ఫెస్టివల్ గురించి మనం తెలుసుకుందాం. లుక్ హియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 26th January. మనం ఈ సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుంటామంటే 26th January చేసుకుంటాం. సో ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఆ రోజు? రిపబ్లిక్ డే. మనం రిపబ్లిక్ డేని 1950 ఇయర్ నుంచి 26 January సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు మనం ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే? ఆ ఇయర్లోనే ఎందుకు వచ్చింది రిపబ్లిక్ డేని 26 January సెలబ్రేట్ చేసుకోవాలని? దాని గురించి తెలుసుకుందాం. లుక్ హియర్ స్టూడెంట్స్, కెన్ యూ ఐడెంటిఫై దిస్? ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ బుక్. మన కంట్రీ అనేది ఎలా ఉండాలి, మన కంట్రీని ఎలా నడిపించాలి, ముందుకి ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి దాని గురించి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. సపోజ్ మీరు పిల్లలు కదా, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే హక్కు కూడా ఈ బుక్లో రాసి ఉంటుంది. ఈ బుక్ రాయడానికి 2 years 11 months 18 days పట్టింది. సో మ్యాక్సిమం 3 years పట్టింది. దీన్ని ఏమని పిలుస్తారంటే కాన్స్టిట్యూషన్ అంటారు, అంటే రాజ్యాంగం అని. ఈ బుక్ అనేది రాయడం ఎప్పటికి కంప్లీట్ అయిందంటే 1915 January 26th కంప్లీట్ అయింది. సో అందుకని మనం 1915 నుంచి January 26th రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, లెట్ us see another festival. ఇండిపెండెన్స్ డే. వెన్ వీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనం తెలుసా? వీ సెలబ్రేట్ ఇట్ ఆన్ 15th August. August 15th మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీ వాళ్ళది, ఇంగ్లాండ్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని పాలించేవాళ్ళు. అంటే వాళ్ళ కింద మనం పనిచేసేవాళ్ళం. వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యాలి, లేదంటే చాలా శిక్షించేవాళ్ళు అనమాట, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. సో అలా ఉండకుండా మనకంటూ ఒక ఇండిపెండెన్స్ ఉండాలని, అంటే స్వతంత్రం ఉండాలి, మనమే పాలించుకోవాలని చెప్పి చాలామంది మహనీయులు ఇండిపెండెన్స్ కోసం ట్రై చేశారు. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. వీళ్ళంతా కూడా మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడం కోసం చాలా ఫైట్ చేశారు కూడా, తెచ్చారు. ఎప్పుడు? 1947 15th August మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది? 1947. సో అప్పటి నుంచి మనం 15th August
ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో రిపబ్లిక్ డే ఏమో మన కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి అప్పుడు 26 జనవరిన సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి 15th ఆగస్ట్న ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం 2 ఫెస్టివల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఏంటవి? రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. వెన్ వీ సెలబ్రేటెడ్ రిపబ్లిక్ డే? ఎస్, 26 జనవరి. నెక్స్ట్, వెన్ వీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే? 15th ఆగస్ట్. ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం మనం ఇండిపెండెన్స్ డేని? 1947. అదే రిపబ్లిక్ డేని ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 1950. ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టు యూ. It is celebrated on 26 January. Our constitution came into force on 26 January 1950. నేనేం అడిగాను క్వశ్చన్? 26 జనవరిన సెలబ్రేట్ చేసుకుంటాం, మన కాన్స్టిట్యూషన్ కూడా ఆ రోజు వచ్చింది అని చెప్పాను. అంటే అది ఏ రోజు మనం సెలబ్రేట్ చేసుకునేది? ఎస్, రిపబ్లిక్ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అనదర్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ. We celebrate it on 15th August. We got our independence on 15th August 1947. నేనేం అడిగా క్వశ్చన్? 15th ఆగస్ట్న సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్ని. ఫెస్టివల్ 15th ఆగస్ట్ 1947 వచ్చింది అంటే ఇండిపెండెన్స్ వచ్చింది అని. అంటే అది ఏ రోజు? ఎస్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజున మనం. ఐఎమ్ ఆస్కింగ్ అనదర్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ ఇయర్ వీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే? ఏ ఇయర్ నుంచి మనం ఈ రెండు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? వీ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్ డే ఫ్రమ్ 1947. 1947 నుంచి మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రిపబ్లిక్ డే? వీ సెలబ్రేటెడ్ రిపబ్లిక్ డే ఫ్రమ్ 1950. 1950 నుంచి మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ రిమైనింగ్ ఫెస్టివల్స్. Bye children. Thank you to all.